వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్। నేను ముందుగా ఒక వీడియో చూపిస్తా చూడండి। কথা দিয়ে গেলাম মা বোন প্রচুর মহিলা এসেছিলেন, সন্দেহ হয়েছে অনেকে উঠেও পড়েছেন। রেকর্ড করে এখন রাজ্যের বিরোধী দলের নেতার কথা, বিজেপি এলে এই ধর্ষকদেরকে কোর্টে পাঠাবো না, সকালে জমা নেব বিকালে খরচ করব। যোগী ఆదిత్యనాథ్ হেমন্ত বিশ্ব শর্মার দেখানো পথে বাড়ি বাড়ি গিয়ে বলুন। చూశారు కదా, మీరు చూసిన వీడియో ఇదే। কথা দিয়ে গেলাম মা বোন প্রচুর মহিলা এসেছিলেন, সন্দেহ হয়েছে অনেকে উঠেও পড়েছেন। রেকর্ড করে এখন রাজ্যের বিরোধী দলের নেতার কথা, বিজেপি এলে এই ধর্ষকদেরকে কোর্টে পাঠাবো না, সকালে জমা নেব বিকালে খরচ করব। যোগী ఆదిత్యనాథ్ হেমন্ত বিশ্ব শর্মার দেখানো পথে বাড়ি বাড়ি গিয়ে বলুন। పశ్చిమ బెంగాల్లో ప్రజలు నిజంగా కూడా మమతా బెనర్జీ పాలనలో చాలా విసిగిపోయారు। ముఖ్యంగా హిందూ ఆడపిల్లల మీద అత్యాచారాలు, హిందువుల ఇండ్లు తగలబెట్టడాలు, రామనవమి లేకపోతే అమ్మవారి ఊరేగింపులు చేస్తున్న టైంలో రాళ్లతో దాడులు, ఈడీ అధికారుల మీద దాడులు, హిందువులు ఓటేయకపోతే ఖబర్దార్ అనే బెదిరింపులు, ఇవన్నీ చూసి విసిగిపోయి ఉన్నారు పశ్చిమ బెంగాల్లో ప్రజలు। ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే మేము యోగి ఆదిత్యనాథ్ లాగా హిమంత బిశ్వ శర్మ చూపిన మార్గంలో పయనిస్తాం అని బీజేపీ నేత సువేందు అధికారి చాలా స్పష్టంగా చెప్పారు। ఈరోజు దేశవ్యాప్తంగా ద బెస్ట్ సీఎంస్ ఎవరు అని అంటే ఖచ్చితంగా మొదటగా చెప్పే పేరు యోగి ఆదిత్యనాథ్। ఉత్తరప్రదేశ్ ఎలాంటి స్థితిలో ఉండే ఉత్తరప్రదేశ్ని ఈరోజు అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దారు అంటే అది యోగి ఆదిత్యనాథ్ వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు। అలాగే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తనదైన స్టైల్లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చినా కూడా తనదైన స్టైల్లో ధర్మం మీద దేశం మీద ఉన్న ప్రేమను చూపిస్తూ చాలా మంది ముఖ్యమంత్రులకు అలాగే చాలా మంది యువతకు ఈరోజు ఆదర్శంగా నిలుస్తున్నారు। చాలా స్టేట్స్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసే టైంలో మీకు ఎలాంటి ముఖ్యమంత్రి కావాలి అంటే అయితే యోగి ఆదిత్యనాథ్ లేకపోతే హిమంత బిశ్వ శర్మ అనే పేర్లు బాగా వినిపిస్తున్నాయి। ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబా అయితే ఇక హిమంత బిశ్వ శర్మ బుల్డోజర్ డ్రైవర్గా కూడా మారతాడు। అవసరమైతే బుల్డోజర్ ఎక్కి అక్కడ సంబంధించిన డ్రగ్స్ విషయంలో కానీ మాదక ద్రవ్యాల విషయంలో కానీ తుక్కు చేసి చూపించాడు। కాబట్టి పశ్చిమ బెంగాల్లో కూడా మరొక బుల్డోజర్ బాబాగా మేము అవతరిస్తాం। ఇక్కడ అరాచకాలను అలాగే ఇక్కడ తప్పుడు చేష్టలు చేస్తున్న వాళ్ళను, ఉన్మాదులను ఖచ్చితంగా కూడా బుల్డోజర్తో తొక్కి పడేస్తాం, ఒక్క అవకాశం ఇస్తే పశ్చిమ బెంగాల్ని మార్చి చూపిస్తామంటూ బీజేపీ నేత సువేందు అధికారి అయితే అక్కడ ప్రజలకు హామీ ఇస్తున్నారు। మరి ఈ హామీ అనేది ఎంతవరకు ప్రజల మీద ప్రభావం పడుతుంది, ఓటు బ్యాంకుగా ఎంతగా మారుతుంది అనేది వేచి చూడాలి। మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి। రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే। సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్। కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి। ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది, 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి। లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు। వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి। జై హింద్, జై భారత్।